కాసేపట్లో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ రైతు హామీల సాధన దీక్ష ప్రారంభం కానుంది. 24 గంటల పాటు ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేపట్టనున్నారు. రేపు ఉదయం 11 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. పూర్తి స్థాయిలో రుణమాఫీ, రైతు భరోసా, బోనస్, రైతులకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలంటూ ధర్నా చేస్తున్నారు. మరి కాసేపట్లో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ రైతు హామీల సాధన దీక్ష ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, ప్రధానంగా వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అలాగే వారి డిమాండ్స్ ఏ విధంగా ఉన్నాయి? రైతులకు కూడా రైతు భరోసా. థ్యాంక్ యూ గాయత్రి. మరి కాసేపట్లో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ రైతు హామీల సాధన దీక్ష ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా అమలు చేయాలంటూ కూడా ప్రస్తుతం ఇందిరా పార్క్ లో రైతులకు సంబంధించి ప్రతి డిమాండ్ని కూడా ప్రతి హామీని కూడా అమలు చేయాలంటూ కూడా ప్రస్తుతం మీరంతా కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు, అదేవిధంగా ముఖ్య నాయకులంతా కూడా ప్రస్తుతం ఇక్కడ చేరుకున్నారు. మరికొద్ది క్షణాల్లోనే దీక్ష ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఈ దీక్ష యొక్క ప్రధాన ఉద్దేశం ఉంది, మీ ప్రధాన డిమాండ్ లేదు? రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరాలని హామీలను అమలు చేసే ప్రభుత్వం మరింత కాలం మోసం చేయకూడదని చెప్పి ఈ రైతుల సమస్యల మీద ఈరోజు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు దీక్ష చేస్తాం. ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి 30,000 కోట్లు అవసరం అవుతా అంటూ కూడా సీఎం చెప్పారు. కానీ 18,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసినటువంటి వారు. దీనికి సంబంధించి యాక్చువల్గా 30,000 కోట్లు కాదు, అన్ని కట్ చేసి 34,000 కోట్లుగా 42 లక్షల మంది ఫార్మర్స్గా నిర్ధారించారు. కానీ చేసింది కేవలం 17,000 కోట్లు అని చెప్పి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్తలేదు, సీఎంఓ ఆఫీస్ చెప్తుంది. అది కూడా గలతే. ఫీల్డ్ మీదకి పోతే 55-60% మంది రైతాంగానికి ఇంతవరకు రుణమాఫీ కాలేదు. కాబట్టి అనేక మంది గుండెపల్లి చచ్చిపోతా ఉన్నారు. కాబట్టి ఒక రైతు స్వయంగా మేడ్చల్ ఎంపీడీఓ ఆఫీసులో ఉరేసుకొని చచ్చిపోయింది. కాబట్టి రైతులారా, మీరు ఆత్మహత్యలు చేసుకోకండి, మీ పక్షాన పొరడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈరోజు దీక్ష చేస్తారు. అసలు రైతు భరోసా ఊసేత్తడం లేదు, దాని గురించి దమ్ము లేదు. అంటే రేవంత్ రెడ్డి యొక్క నైజం, మోసం చేసే నైజం, ఆయనకు ఇచ్చిన మాట అమలు చేయాలంటే కనీస ఇంకిత జ్ఞానం కూడా లేదు. ఇది మన మతాన్ని చూసుకుంటే రైతు రుణమాఫీతో పాటు రైతులకు ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా అమలు చేయాలంటూ కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. మరొక ఎంపీ ఉన్నారు, కొండా విశ్వేశ్వరరెడ్డి, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ లేనిది ఈ రైతు దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం? మా డిమాండ్ కావా? మేము ప్రజాప్రతినిధులు, ప్రజల డిమాండ్ ఏమున్నాయి? రైతుల డిమాండ్ గవ్వే మా డిమాండ్. అండ్ ఇవి మేము కొత్త డిమాండ్ కాదు, మీరు చెప్పిన హామీలే మీరు పెట్టుకోండి. 6 గ్యారంటీలు ఏమైనాయా? 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు, మమ్మల్ని బదనాం చేసి మీరు కుర్చీలో కూర్చుండ్రు. పాత అయితే ఎట్లా తెలంగాణ ప్రజలు రిజెక్ట్ చేసి పారేసిండ్రు, ఒక్క ఎంపీ కూడా లేడు. కానీ కొత్త ప్రభుత్వం వస్తే కొంచెము ఆశ ఉండే, వీళ్ళు ఏమన్నా కొత్తగా చేస్తారంటే కనీసం కొన్ని హామీలు అబద్ధాలు చెప్పకుండా పాత తీరుగా పెట్టుకుంటారనే ఆశ ఉండే. ఇప్పుడు ఆ ఆశ కూడా ఉంది. పాతల్లో చేసినదే కొత్త ప్రభుత్వం కూడా అదే మిస్టేక్స్, తప్పులు చేస్తున్నది. పాత అయినకు రోగం ఉండే, కొత్త అయినా కూడా అదే రోగం. బహుశా ఇది అంటువ్యాధేమో, ఎందుకంటే ఆ కుర్చీలో కూర్చున్నది. ఆ పాత అయినా కొత్త అయినా ఆ రోగాన్ని కుర్చీ కంటిచ్చిండు, కొత్త అయినా